హల్లెలూయా. మరి లాస్ట్ వీక్ 106వ కీర్తన చూసుకున్నాము. 6వ కీర్తనలో నేర్చుకున్నది ఏమంటే, ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాటకి వ్యతిరేకత కలిగి పాపములో జీవించి పాపములోనే మరణించారు. అరణ్య మార్గములో ప్రయాణం చేయుచుండగా దేవుడి మీద, ఆయన ప్రజలు నడిపించే మోసే పైన ఈ ప్రజలు సనుగుకుంటూ ఉన్నారు. దానికి ప్రతిఫలం ఏంటో మనము లాస్ట్ వారంలో మనం చూసాము. మరి ఈ కీర్తనలు రాయబడుటకు, ఈ కీర్తనల ద్వారా మనము నేర్చుకున్నది ఏంటంటే, సంగమునకు మేల్కొల్పు, మనకు మేల్కొల్పు, మనము ఆశీర్వదింపబడడానికి దేవుడు ఇస్తున్న ఒక ఛాన్స్ మన జీవితంలో అని గుర్తెరిగి వాక్యానుసారమైన జీవితము మనము జీవించాలని మన నుండి దేవుడు కోరుకునేది అది ఒకటే కోరుకుంటున్నారు కనుక అట్టి స్థితిలో మనం ఉండాలి. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ 107వ కీర్తన కూడా ఆశీర్వాదమునకు కారణముగా ఉంది, శాపము కూడా ఇందులో ఉంది. కష్టకాలంలో మొరపెట్టేటప్పుడు యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుడి లేఖనములు సెలవిస్తున్నాయి. మొదటి వచనం కనుక మనం చూసుకుంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమును ఉండెను. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము మనకి ఉంటది. హల్లెలూయా. ఆయన కృప ఉన్నది కనుక మనం ఇలా సజీవులుగా ఉన్నాం. ఆయన కృప లేకపోతే మనము సజీవులుగా ఉండేవారమే కాదు. 2వ వచనంలో కూడా మరి ఇలాగ రాయబడి ఉన్నది, యెహోవా విమోచించిన వారు ఆయన మాటలు పలుకుదురు కాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆయన ఆ మాటలు పలుకుదురు గాక. హల్లెలూయా. మరి విమోచించబడిన వారు అంటే ఎవరు? ఒక్కసారి మనం చూసుకుందాం. విమోచించబడిన వారు అంటే ఎవరు? మరి ఐగుప్తు దేశము నుంచి కనాను దేశమునకు ప్రయాణమై వెళ్చున్న ఈ ప్రజలను దేవుడు విమోచించాడు. దేవుడు విమోచించిన వారిని, ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన పరిచర్యలో వాడబడుటకు, ఆయనతో సంబంధము కలిగి ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ చూసుకుంటే గనక 2వ వచనము మనము చూసుకుంటే గనక, యెహోవా విమోచించిన వారు ఆయన మాటలను పలుకుదురు. అందరూ ఆయన మాటలను పలుకుచుంటారు, కానీ యెహోవా విమోచించిన వారే ఆయన మాటలను పలుకుదురు. కృతజ్ఞత ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో ఎందుకు కృతజ్ఞత ఉండాలంటే, అనేకమైన బంధకముల నుంచి, అనేకమైన వ్యసనముల నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. ఈ గుణపాఠము ఏమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. కానీ వారి జీవితంలో ఒకటి కొరతగా ఉంది. మరి మన జీవితంలో కూడా ఒకటి కొరతగా ఉంది. అది ఏమిటి అంటే, దేవుని మాట వినకపోవడమే మన జీవితంలో కొరతగా ఉంది. లోక సంబంధమైన కొరత కోసం నేను మాట్లాడట్లేదు, లోక సంబంధమైన వాటి కోసం నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయ సంబంధమైన మాటలు, ఆత్మీయ సంబంధమైన జ్ఞానము కోసము మనము మాట్లాడుకుంటున్నాం. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానము, బుద్ధియు విమోచనయు మనకు ఉండాలి. ఎన్ని మారులు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా మరణించును అని దేవుడి లేఖనములు
సామెత గ్రంథములో తెలియజేయబడుచున్నాయి. దేవుడి గర్తింపు మనము పెడచెవిన పెట్టకూడదు. దేవుడు అనేక మార్లు అనేకమైన వారితో మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఈ లోకము ఎంతగానో చెడిపోయి ఉంది. ఎక్కడ చూసినా విపత్తులే. మరి ఆ విపత్తుల నుంచి మనల్ని బయటికి తేవాలంటే ఎవరి వల్ల సాధ్యం? దేవుని వల్లే సాధ్యం. మరి దేవుడు లేఖనములకు మరి దేవుడు చేసిన ప్రజలుగా మనం ఉన్నాము కనుక మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుచున్నాను. ఒకసారి 6వ వచనం చూసుకున్నట్టయితే, మైక్ తీసుకొని ఎవరైనా చదవండి. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించిన. ఒక నిమిషం. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారిని అంటే ఎవరిని? వారిని అంటే ఎవరిని? మనలను, ఇశ్రాయేలు ప్రజలను. ఆయనకు మొరపెట్టి వారిని ఆయన విడిపించేదానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. 7వ వచనం చదువు. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఒక గమ్యస్థానం అనేది మనకు ఒకటి ఉంది. ఆ గమ్యస్థానంలోకి మనము వెళ్ళాలంటే దేవుడే మనల్ని నడిపించాలి. ప్రజలు నడిపించేవారు కాదు, నాయకులు నడిపించేవారు కాదు, దేవుడే మనల్ని నడిపించేవాడు. దేవుడు మన జీవితంలో ఉంటే మనము నడవగలుగుతున్నాం. దేవుడు కృప ఉన్నది కనుకే మనం ఇలా సజీవులుగా ఉండి మాట్లాడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, మన పనులు మనము చేసుకోగలుగుతున్నాం. కానీ అనేకమైన వారు ఈ దినాన మంచము పట్టి ఉన్నారు, వారు నడవలేరు. వారి స్థితి ఒక్కసారి ఆలోచించండి. అంటే అందరికీ అది సంభవించదు. మరి అందరి కోసం నేను మాట్లాడట్లేదు. ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఉన్నవారి కోసమే నేను మాట్లాడుతున్నాను. బయట జనాంగం కోసం మనకి అనవసరము. వారు ఎలా పోయినా మనకి సంబంధం లేదు. ఆత్మీయ స్థితిలో మనము ఉన్నాము గనుక ఆత్మీయలోనే మనము నడవాలి. ఆ త్రోవ నుంచి మనము తప్పిపోకూడదు. దేవుడు మన నుంచి కోరేది ఒకటే, నా బాటలో నడవండి అని కోరుచున్నాడు. ఆస్తి అంతస్తులు కాదు, కానీ ఆయన బాటలో మనము నడవాలి. 8వ వచనము చూసుకుంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వారు అంటే ఎవరు? విమోచింపబడిన జనాంగమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. లోకపరంగా అనేకమైన వారు మనకు సహాయం చేస్తే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ బాబు అని చెప్తాం. మరి దేవుడే మనకి జీవితమును అనుగ్రహించాడు, విమోచించాడు. లోకంలో పడిపోకుండా లోకము నుంచి కాపాడాడు మనల్ని. మరలా మన జీవితములు లోకము వైపు చూస్తున్నాయా? పైనున్న వాటిని వెతుకుడి అని దేవుడి లేఖనములు సెలవిస్తున్నాయి. భూ సంబంధమైన వాటిపైన మనము మనసు పెట్టకూడదు. పైనున్న వాటినే మనము వెతకాలి. ఈ భూ సంబంధమైన వాటి అవన్నీ మనం బ్రతికి ఉన్న కాలమే మనతో ఉంటాయి. యుగ యుగములు మనము జీవించాలి అంటే పరలోక రాజ్యం. అది ఏంటంటే దేవుని దగ్గరే మనము యుగ యుగములు జీవిస్తాం. శరీర పరంగా మనము ఇక్కడ నిద్రించినా సరే ఆత్మీయంగా మన జీవితములు పరదేశంలో ఉంటాయి. హల్లెలూయా. 9వ వచనం, ఏలయనగా ఆస్తి గల ప్రాణమును
ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణములను మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఆకలి గల వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆత్మీయము గల ఆకల, కాకపోతే శరీర సంబంధమైన ఆకల. ఇక్కడ ఈ వచనము దేనిని సూచిస్తుందంటే ఆత్మీయమైన ఆకలి. ఆత్మలోనే మనము నడిపింపబడాలి, ఆత్మలోనే మనము పోషింపబడాలి. ఆకాశ పక్షులు చూడేవి, అవి విత్తవు పోయేవు, అవి కూర్చుకొను. మనం విత్తడానికి కష్టపడతాం, కోయడానికి కష్టపడతాం, కూర్చుకొనడానికి కూడా కష్టపడతాం. దేవుని కోసము కష్టపడం. దేవుడు ఒకటే చెప్తున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి. అట్టివారిగా మనము ఉండాలి. 10వ వచనం చూసుకుందాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తునీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాస చేయు వారి హృదయములను ఆయన ఆయాసము చేత కృంగ చేసెను. హల్లెలూయా. ఆయాసము చేత ఏంటంట? కృంగ చేసెను. దేవుడు మంచి వాగ్దానము, మంచి స్టేట్మెంట్ మనకి ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? మన్నాన్ని ఎప్పుడు కురిపించేవాడు? ప్రతిరోజు మన్నాన్ని కురిపించేవాడు. మన్నా ఏ రోజుకి ఆ రోజే ఉంచుకోమన్నాడా, లేకపోతే మరుసటి రోజు ఉంచుకోమన్నాడు? ఏ రోజుకి ఆ రోజుకే ఉంచుకోమన్నారు. మరి మనమైతే ఏం చేస్తాం? ఒక 4 రోజులు, వారం రోజులు సరిపడేలాగా ఒకేసారి దాన్ని దాచుకుంటాం. అది కంపు కొట్టుపోతుంది. దేవుడు చెప్తుండే, రేపటి దినం గురించి చింతించొద్దు, ఏ దినమున ఏమి సంభవింపబోతుందో మనకు తెలియదు. మరి ఈ ప్రజలు ఏం చేశారంటే, దేవుడు మన్నా ఇచ్చేటప్పుడు ఆ మన్నా కోసం వేకువ చామునే దేవుడు లెగిసి ఆ మన్నా తీసుకోమంటే వీళ్ళు ఎన్ని గంటలు లేచేవారు? తెల్లగా అయిపోయిన తర్వాత 6, 6:30 మన టైం చెప్తున్నాం. వాళ్ళు ఎన్ని గంటలు లేచారు కరెక్ట్ నాకు తెలీదు. మన టైం, మనం ఎన్ని గంటలు లేస్తాం? దేవుడు ఏమైనా ఇస్తాడంటే బేగా లేస్తాం, ఏమంటే లేట్గా లేస్తాం. అంతేనా? అది కాదు, ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా వేగంగా లేగాలి. మొదటి స్థానము, మొదటి ప్రాధాన్యత, మొదటి సమయము మనము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. రేయి మొదటి జామున నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకునుము. సృష్టికర్తని ఏంటంటే మనము స్మరణకు తెచ్చుకోవాలి. 13వ వచనము చూసుకుందాం. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఇక్కడ అనేక సార్లు చూసుకుంటే కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలో నుంచి ఆయన విడిపించారు. అనేకమైన కష్టములు మన జీవితంలో ఉండొచ్చు, అనేకమైన ఇబ్బందులు మన జీవితంలో ఉండొచ్చు. కానీ మనము కష్టకాలంలో దేవుని ప్రార్థిస్తున్నామా లేదా ఒకసారి చూసుకోవాలి. కష్టకాలంలో మనము దేవునిని ప్రార్థించాలి. కష్టం వచ్చింది కదని మనము దేవుని నుంచి తొలగిపోకూడదు. సాతాను మన మైండ్లో అనేకమైన ఆలోచనలు పెడతారు కష్టం రాగానే. ఎందుకంటే ఆత్మీయ స్థితిలో నువ్వు దినదినము ఎదిగే కొలిది దేవుడు సాతాను నిన్ను కిందకి కృంగ చేయడానికే చూస్తాడు, కానీ పైకి లేవనెత్తడానికి చూడడు. మరి ఆయన వాడి చేతిలో, వాడి చిక్కుల్లో మనము పడిపోకూడదు. మెలకువ కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. మరి మన మధ్యనే ఆల్రెడీ ఒక 2 నెలల కిందట మరి మన సంఘంలోనే జరిగింది. ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు, పేతురు గారు ఆయన ఏం చేశారమ్మా?
వాళ్ళ ఊరికి ఎక్కడికో వెళ్ళి అక్కడ పండగ ఆచారము, పండుగ ఏదైతే ఉందో దాన్ని ఆచరించాడు. యెహోవాకు ఇష్టం లేనిది ఏంటంటే బలులు, అర్పణలు, లోక సంబంధమైన బలులు, అర్పణలు యెహోవాకు ఇష్టం లేదు. దానికి ప్రతిఫలము వెంటనే, క్షణము కూడా ఆగలేదు. వన్ డే ఆయన బయలుదేరేదాగా ఆయన తప్పిపోయి ఒక ప్రాంతంలో ఉండిపోయి 4 దినములు ఉన్నారు. ఆయన కాలు చేయి, అతనికి ఇంతకు ముందుల పుట్టికతోనే పోలియో ఉంది. దానికి తోడు ఏమైందంటే పెరాలసిస్ వచ్చి ఒకవైపు కాలు చేయ లాగేసింది. దేవుడికి ఖచ్చితంగా చెప్పుచుండు, ఈ లోక మర్యాదలు కానీ ఈ లోక పద్ధతులు కానీ ఏదైనా ఆచరించినట్లయితే దేవుడు వెంటనే మనకు శిక్ష విధిస్తాడు. అది గ్రహించాలి. అన్యులతో మనము సావాసము చేయకూడదు, వారితో మనము ఉండకూడదు. ఈ లోకములో మనము ప్రత్యేకింపబడిన వారము. మనం ఎలా ఉన్నాము? ప్రత్యేకింపబడిన వారుగా ఈ లోకములో ఉన్నాం. నా వారే కదా, నా రక్త సంబంధులే కదా, నాకు దగ్గర వారే కదా, నేను వారితోనే ఉండాలి కదా అని వారు చేసిన హేయమైన వాటికి నీవు తల వంచావా, నీవు అటువైపు వెళ్ళావా, శిక్ష అనేది ఎప్పుడో రాదు, క్షణాన్నే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. చనిపోయినాక మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలము అని మనము నమ్ముచాము, కానీ చనిపోయినాక కాదు, వెంటనే ప్రతిఫలము వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది అనుభవించేవాడును, దానిని నేను రుచి చూసి ఉన్నాను. మన జీవితంలో కూడా మనము కూడా దానిని రుచి చూసేవారుగా ఉంటాం. ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాము. ఆ తప్పు నుంచి తప్పించుకోవాలంటే అనేకమైన తప్పులను చేస్తూ ఉంటాం. జీవితంలో ఒకసారి మనము తప్పు చేసామంటే దానికి పశ్చాత్తాపపడాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఏకాంతంగా ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఏకాంతంగా ప్రార్థన చేస్తావో దేవుడు విడిపిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు అనేకమైన ఆటంకములు వస్తాయి, కానీ ఆ ఆటంకములకు మనము లొంగిపోకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఈ లేఖనముల భాగంలో కూడా వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన ఆపదల నుండి వారిని విడిపించెను. 13వ వచనంలో ఉంది, ఆపదల నుండి విడిపించెను అనేసి. అని ఈ లేఖనము భాగం మొత్తం కృతజ్ఞతలు, ప్రార్థన, ఈ రెండే కనిపిస్తాయి. ఈ రెండు మన పితరులైన వారు ఆల్రెడీ చేసి ఉన్నారు. వారు మనకి విడిచిపెట్టి వెళ్ళారు, మనం దీన్ని కొనసాగించాలి. అట్టి స్థితిలో మనం ఉండాలి. 17వ వచనం చూసుకుందాం. ఆల్రెడీ 17వ వచనం ఒకసారి చూసుకుందాం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషను చేతను బాధ తెచ్చుకుందరు. హల్లెలూయా. దేని చేత బాధ తెచ్చుకుందరు? ప్రవర్తన, బుద్ధి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేని మీద ఆశపడాలి? మనం దేవుని మీద ఆశపడాలి. దేవుడే మనకి ఆదరణగా ఉన్నాడు, ఆశ్చర్యదుర్గముగా దేవుడు మనకు ఉన్నాడు. మన బుద్ధి వల్ల మనము సంపాదించుకుంటాం, మన బుద్ధి వల్ల మనము ఆపదలో నుంచి బయటికి వస్తామంటే అది మన వల్ల కాదు. అది ఆల్రెడీ అనుభవించే వారికి తెలుసు. ఎంత నీకు బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా సరే, దాన్ని మట్టిగా నువ్వు ఆ ఆపదల నుంచి బయటికి రాలేవు. ఒకవేళ రావాలి అని ఉంటే గనక నీకు ప్రార్థన అనేది ఒకటే జీవితంలో ఉండాలి. సమయము దేవునికి ఇవ్వాలి. దేవుని సమయము మనము దొంగలించే వారిగా ఉండకూడదు. దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. 20వ వచనము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. కష్టకాలంలో నీవు యెహోవాకు మొరపెట్టగా ఆయన తన వాక్యమును పంపి
బాగు చేశాను. అట్టి స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవా, నేను ఏ విషయంలోనైనా తప్పిపోయానేమో, ఏ విషయంలోనైనా నీకు వ్యతిరేకంగా జీవించానేమో అని ఒక్కసారి దేవుని ఎదుట మన పాపమును ఒప్పుకుంటూ మన హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. 22వ వచనము, వారి కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. మన జీవితంలో కూడా ఉత్సాహము కలిగి దేవుడు మన పట్ల చేసిన కార్యములను మనము ప్రకటించే వారిగా ఉండాలి. అనేకలకు మాదిరిగా మనము జీవించాలి. మన జీవితముల వలన అనేకమైన వారు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మారే ముందర మన జీవితంలో మనం మార్చుకోవాలి. మన త్రోవలు లేదా నా త్రోవలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. 28వ వచనము, శ్రమకు తాళము లేక వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి విడిపించెను. 38వ వచనం ఒకసారి చూస్తున్నాం. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారి అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. యెహోవా ఆశీర్వాదము మన పైన ఉంది గనుక మనము అధికముగా సంతాన అభివృద్ధి కలిగి పొంది ఉన్నాం. ఆ మాటని మనము నమ్మాలి. నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసులుగా ఉండాలి. ఏ పనినైనా మనం పూనుకునేటప్పుడు విశ్వాసముతో దాన్ని మొదలు పెట్టాలి. విశ్వాసమందు మనము స్థిరులుగా ఉండాలి, అవిశ్వాసమందు కాదు. అవిశ్వాసమందు మనము స్థిరులుగా ఉంటే మన జీవితం మొత్తం అవిశ్వాసులుగానే ఉంటుంది. మన సావాసము అన్యులతో ఉంటే మన జీవితము అన్యులు ఎలా ఉన్నారో అలాగనే ఉంటుంది. నీ సావాసం ఎవరితో ఉంది? నీవు ఎవరితో సావాసం చేస్తున్నావు? శ్రమకు తాళిము లేక వారు యెహోవాకు మొరపెట్టిరి. నీ శ్రమల కాలంలో నీవు యెహోవాకు మొరపెడుతున్నావా, లేకపోతే యెహోవాను విసర్జిస్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ చివరి వచనము 43వ వచనం చూసుకుందాం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములలో ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిందుగాక. మనకేమి రావాలి? ఫస్ట్ బుద్ధి రావాలి. బుద్ధిమంతులమై ఉండాలి. బుద్ధి లేకపోతే ఎంత భక్తి చేసినా వ్యర్థమే. ఇక్కడ 2వ వచనము కూడా అదే చెప్తున్నాడు. యెహోవా విమోచించిన వారే ఆయనని ఆశ్చర్య కార్యములు వివరిస్తారు. తూర్పు దిక్కు నుండి, పడమటి దిక్కు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆయన మాటలను పలుకుదురు. మరి అనేకమైన వారు అనేక సార్లు అనుకుంటారు ఈ క్రైస్తవ్యాన్ని మొత్తం పోగు చేసేద్దాం, మనమే ఉండాలి అనేసి. వారు ఎన్ని పన్నాగలు పన్నినా వారి వల్ల అది కాదు. భూమి ఆకాశములు సృజించేవాడు యెహోవాయే. యెహోవా తప్ప ఇంకొక దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉందా? సమస్తమును సాధ్యమే. అంత్యకాల దినాల్లో ఉన్నాము. దేవుడు మనకు సమయం ఇస్తాడు. అపాయకరమైన దినాల్లో ఉన్నాము. దేవుడిని ఎరగని ప్రజలు అనేకమైన వారు ఉన్నారు. వారికి ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడతాదో దేవుడు రెండో రాకడ వచ్చేస్తుంది. కొన్ని దేశములలో సువార్త ప్రకటింపబడింది. మరి కొన్ని ప్రాంతంలో సువార్త ప్రకటింపబడిన ప్రాంతంలో కూడా ఉన్నాయి. ఈ మధ్య అనేకమైన కరువులు వస్తున్నాయి మన దేశాల్లో. ప్రపంచ దేశంలో ఎక్కడ చూసుకున్నా విపత్తులే. దేని వల్ల వస్తున్నాయి అవి? మానవుడు చేసిన పాపముల వల్లనే అవి వస్తున్నాయి.
యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము తీయొద్దు, 66వ అధ్యాయంలో చివర్లో చెప్పుచుంటాడు, కొత్త భూమిని కొత్త ఆకాశమును నేను సృష్టిస్తున్నాను. దాని తర్వాత 23వ వచనం అనుకుంటా, అగ్ని ఆరదు పురుగు చావదు, నరకములో పడవేయబోతున్నాను అని అంటాడు. ఎందుకంటే ఇది అంటాడు, దేవుడు ప్రజలు దేవుని వ్యతిరేకించి ఆయన మాటకు లోబడక తిరిగి ఉన్నారు. మరి ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆయన మాటకు లోబడలేదు. ఫరో చేతి కింద బానిసత్వంగా ఉండేటప్పుడు దేవుడు కనాను దేశమునకు పంపించేటప్పుడు కూడా అరణ్యములో ప్రజలు దేవుని మాటను వ్యతిరేకించే వారిగా ఉన్నారు, దేవుడి మాటకి లోబడిన వారిగానే ఉన్నారు. మరి అట్టి స్థితిలో మనం ఉన్నామో లేదో ఒకసారి చూసుకుందాం. ఒకవేళ దేవుని మాటకి లోబడక ఉన్నామేమో, దేవుని మాటకి వ్యతిరేకత కలిగి జీవిస్తున్నామేమో, మన హృదయములు మనము సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో కనిపెడుచు ప్రార్థనతో, పరిశుద్ధుడు అయిన దేవా నీకే స్తోత్రములు, గొప్ప తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. మరి నీ లేఖనముల ద్వారా సెలవిచ్చినట్టు తండ్రి ప్రభా, కష్టకాలంలో తండ్రి ప్రభా మేము మొరపెట్టక మాకు జవాబునిచ్చే దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ప్రభా నీ గుమ్మములో మేము ప్రవేశించి ఉన్నాం. అయ్యా నీకే వందనములు తండ్రి ప్రభా. మరి తండ్రి నీ మాటకి లోబడే ప్రజలుగా మేము ఉండుటకు మీరు కృపను దయచేయండి. నీ మాటను వినుటకు మాకు అయ్యా కృపను అనుగ్రహించండి. మా జీవితంలో తండ్రి ప్రభా సరిచేసుకోవలసినవి ఉంటే గనక తండ్రి ప్రభా సరిచేసుకున్నట్టుకు మీరు మాకు సమయం ఇస్తున్నారు కనుక, మా జీవితంలో మేము సరిచేసుకున్నట్టుకు మీరు కృపను దయచేస్తున్నారు కనుక మీకే వందనములు చెల్లించుకుంటూ విత్తబడిన మా మాటలను బట్టి తండ్రి ప్రభా అయ్యా నీ పాదాల చెత్తకి నేరుగా వస్తున్నాం తండ్రి ప్రభా. మనం ఫలించుటకు మీరు సహాయం దయచేయమని అడుగుచు యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అతి మిక్కిలి వినేంత బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.